మనకు అందినటువంటి సమాచారము అతగాడు ఎవరంటే వేణుస్వామి అని చెప్పి టీవీల ముందు స్క్రీన్ల ముందు కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు నాయన. ఆయన చెప్పేదంతా ఒక బఫూను ఒక లంగా అని అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా మనం ఒకసారి ఆయన జాతకరీత్యా మనం పరిశీలించినట్లయితే అందరి జాతకాలు ఆయన పరిశీలన చేస్తే ఆయన జాతకం కూడా మనం పరిశీలన చేయగలుగుతాము. మన దగ్గర కలేజా ఉన్నది కాబట్టి మనము కూడా ఆయన జాతకం పరిశీలించినట్టయితే వేణుస్వామి జాతకరీత్యా జన్మలగ్నం జన్మకుండలి పరిశీలించడం మీదట శోధన పరిశీలన చేసిన మీదట తరువాత తెలిసినటువంటి నిజాలు ఏమిటంటే గురువు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. నీచంలో అంటే అతి నీచంలో ఉన్నాడు, మామూలు నీచంగా లేడైనా గురువు వచ్చి. శుక్రుడు ఇప్పటి వరకు రాజభోగాలు అనుభవించినాడు బ్రహ్మాండంగా. ఈయన చెప్పిందల్లా గొర్రెలు నమ్మినారు, స్త్రీలు నమ్మినారు, పురుషులు నమ్మినారు.